ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు ఒక చిత్రమైనటువంటి వేషం వేశారు. అసలు ఇంతకు ముందు ఎన్నడూ ఏ అవతారంలో ఎవ్వరూ చెయ్యనటువంటి అవతారం అది. అంత విచిత్రమైనటువంటి వేషం. అది సోది చెప్పేటటువంటి వేషం వేశారు వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి ఏమిటి, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏమిటి, ఆయన సోది చెప్పేటటువంటి ఎరుకల సాని వేషం వేసుకోవడం ఏమిటి? ఆ ఎరుకల సాని వేషం వేసుకుని ఆయన వచ్చారట. ఒకప్పుడు ఆయన్ని ఆ ఉద్యానవనంలో చూస్తే ఆయన యొక్క కాంతిని చూసి, ఆయన యొక్క జృతిని చూసి ఆశ్చర్యపోయి, ఎటుల వచ్చితివి చటికెవరవీవు, పరమ రమణీయ ఫల పుష్పభరితమైన ఈ విశాల వనమందు తావులేదు జంతువుల వధించు నిషాదులకును అని వేటగాడు అనుకుని ఆయన పక్కకి తోసేశారు పాపం. ఇప్పుడు మళ్ళీ సోది చెప్పేటటువంటి దాని వేషం వేసుకుని మళ్ళీ వచ్చారు. వచ్చి ఆ ధరణీదేవి ఉన్నటువంటి అంతఃపురానికి దగ్గరలో వీధులలో నిలబడి ఎక్కడ చక్కగా సోది చెప్తున్నారు. ఎంత బాగా చెప్తోందో సోది, జరిగినటువంటి విషయం, జరగబోయే విషయం చాలా బాగా చెప్తోందిట అని చెప్పి వార్త ధరణీదేవికి వెళ్ళింది. సరే తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది ఈవిడ. వెడితే ఎంత అందమైన వేషం కట్టారోట తెలుసా అండి? తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైన అలరారు తాటాకు బుట్ట. ఆ తల మీద ఓ చక్కటి తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది ఆవిడ. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ తరువాత ఆ మెడలో కమ్మి మొగ్గల నెల్ల దాచడి మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడి తీయటి పాట పుట్ట. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు అని ఆ తెల్లగా నల్లగా అయిపోయినటువంటి వెంట్రుకల మీద ఒక తాటాకు బుట్ట ఒకటి పెట్టుకుంది. చేతిలో ఆ వాయిస్తూ పాడడానికి ఒక పెద్ద ఆనప స్వర బుర్రతో చేసినటువంటి ఒక వీణ లాంటిది, ఒక తుంబురు లాంటిది ఒకటి పట్టుకుంది. బ్రహ్మదేవుణ్ణి పిల్లాన్ని చేసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఒక పెద్ద కుంకం బొట్టోటి పెట్టుకుంది. పెట్టుకుని సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతోంది. తీసుకురమ్మన్నారు. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా సోది చెప్పు అన్నారు. అంటే ఆవిడంది, సోది చెప్తాను కానీ అమ్మాయి పిల్లాడు మారాం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, వీడికి కొంచెం పాలు బువ్వా పెట్టండి అంది. ఎంత అదృష్టమో చూడండి. భగవానుడు ఏదైనా ఫలితాన్ని ఇచ్చే ముందు ఓ చిన్న పుణ్యకార్యం ఒకటి చేయిస్తాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధను మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేం చేయగలను స్వామి, ఇంత చేసిందుంటే అంతని చూపించి నన్ను రక్షించంటాడు. అలా ఓ చిన్న ఉపకారం ఒకటి చేయించాడు. చేయించి, అమ్మ పిల్లాడు మారాం పెడుతున్నాడమ్మా, ఏం చెప్పను సోది, ఆ పిల్లాడికి కాస్త అన్నం పెట్టండి అన్నాడు. అంటే గబగబా పాలలో అన్నం కలిపి అందులో కాస్త బెల్లం కలిపి ఆ బంగారు పాత్రలో పట్టుకొచ్చి పిల్లాడిని తినమన్నారు. అంటే వాడు తినకుండా పెద్ద ఏడుపు మొదలెట్టాడు. ఆ చెలికెత్తలు పట్టుకుని ఆ పిల్లాడికి పెడుతున్నాడు. వాడు మూతి అటు ఇటు తిప్పుతున్నాడు, తింటలేడు. అంటే స్వామి ఆ పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని, ఏం చెప్పమంటావమ్మా, వీడికో దుర్బుద్ధి ఉంది, వీడు తిన్నగా తినడు, నేను తింటే నా కడుపులోది వీడు తింటాడు, వీడికి ఇదో మాయ రోగం అంది. ఎంత విచిత్రం అంటే ఆయన నాభికమలంలోంచి కదా పుట్టాడు బ్రహ్మదేవుడు. మరి అందుకని ఈయన తిన్నదాన్ని ఈయన నాభికమలంలోంచి బ్రహ్మగారు స్వీకరించాలి. అంతేగాని పక్కన తండ్రి గారు ఉండగా ఆయన తింటాడు ఆయన చిత్రముఖ బ్రహ్మ. అందుకని తినడమ్మా, ఈ పిల్లాడికి ఇదో అలవాటు, ఏం చెయ్యమంటావు, అందుకని ఆ పాలు అన్నం నాకు ఇవ్వండి నేను తింటానని ఆయన తిన్నారట. ముందు తిని, ఏదమ్మా ఒక్క తాంబూలం ఇవ్వండి అని చెప్పి తాంబూలం అడిగి పుచ్చుకుని చక్క తాంబూలం వేసుకున్నారట. ఎర్రటి నోటితో పెదవి చారెడు చక్కటి చెలువ పుట్ట ఇత్తడి సరుల గుట్ట. ఈ పెదవి పక్కన పెట్టుకుంటుంటారు సోది చెప్పేటటువంటి వాళ్ళు. అలా చక్కటి ఇత్తడి గుట్ట ఓ చిన్న చొట్ట ఒకటి పెట్టుకున్నారట. పెట్టుకుని ఆ ఎర్రటి నోటితో తాటాక బుట్ట ఒకటి చేత్తో పట్టుకుని ఓ చాట తీసుకురమ్మని ఆ చాటలో ముత్యాలు తీసుకొచ్చి పోశారు బియ్యం బదులు. ఆ ముత్యాలు చేతితో పిసికి 3 రాసులు పోసి మధ్య రాసి ఎందు మనసు పెట్టి
ఆ 3 రాసులు చేసి ఆ ముత్యాలన్నీ పిసికి వాళ్ళు కుప్పలు పోస్తూ ఉంటారు. ఆ మధ్యలో రాశి మీద మనసు పెట్టిందిట. నీ మనస్సు దేని మీద నిలబడింది అని ధరణీదేవిని అడిగిందిట. అయితే ధరణీదేవి అందిట, నా మనసు కూడా మధ్యరాశి మీదే నిలబడింది అందిట. మనిద్దరి మనసులు కలిశాయి, అందుకని ఇప్పుడు నా నోటి వెంట పలికేటటువంటి మాట నిజమై తీరుతుంది. అందుకని సోది చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా విను, ఈ చెప్పినటువంటి సోది ప్రకారం నడుచుకో అంది. ఏం చెయ్యమంటావు అని అడిగింది. శ్రీయపతిగా నెలకొన్నవోడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవోడా, వేదాలు బ్రహ్మన్నకి చిన్నవోడా, మరుగుజ్జ రూపాన నెలకొన్నవోడా, గొడ్డల్ని చేబట్టి కాపాడినోడా, నల్లని తెల్లని చక్కన్ని ఓడా, బదరినారాయుడా బంధమోక్షకుడా, శ్రీ మహావిష్ణువా నా నాల్కుపై నిలిచి నిజము చెప్పించు. కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, కనకదుర్గమ్మ, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ, పలుకీయరే నాకు మంచి పలుకీయరే, నా నోట నిజమును పలికించరే అమ్మ పలికించరే అని సోది చెప్పడం మొదలుపెట్టింది. ఇదిగిదిగో చెప్తున్నా, అదిగదిగదిగో చెప్తున్నా, ఓయమ్మ గడ్డం చూపించానంటే బుర్రోడనుకో, ఎడమ చూపించానంటే బుర్రిదే అనుకో, నీ సమస్యంతా ఎడమ చెవితో వచ్చిందే తల్లి, నీ బుర్రిది కొద్ది కాలం నుంచి నిద్రాహారాలు మానిందే అమ్మ. అది గాలి కాదు, ధూళి కాదు, భూతం కాదు, ప్రేతం కాదు, పిశాచం కాదు, ఏదీ కాదే తల్లి. బొల్లిగద్దని తిరిగేటటువంటి నల్లనయ్య 3 నామాల వాడి మీద మనసు పారేసుకుందే తల్లి, వాడు సర్వలోకములకు రక్షకుడే అమ్మ. కారాజన్మురాలే తల్లి నీ కూతురు, నీ కూతుర్ని ఆ నల్లనయ్యకే ఇచ్చి పెళ్లి చెయ్యవే తల్లి అంది. అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చెయ్యకపోతే ఏమవుతుంది అంది ఆవిడ. నేను చెప్పిన మాట ఎనకుంటే అమ్మ పెద్ద కీడే జరుగుతుంది అమ్మ, నీ కూతురు పుట్టిందే వాణ్ణి చేపట్టడానికే అమ్మ, నాకు ఆగ్రహం తెప్పించకే, నా మాట నిజమవుతుందే తల్లి. కొద్దిసేపట్లో ఒక ముసలిని నీ మాట అడగడానికి వస్తోందే అమ్మ, నా మాట విని నీ పిల్లని ఆ పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చెయ్యవే, శాశ్వతమైన కీర్తి పొందుతావే అమ్మ. ఇదిగిదిగో తల్లి నిజం చెప్తున్నానమ్మా, ఇది కనకదుర్గమ్మ మాటే అనుకో అని సోది చెప్పింది. వెంకటేశ్వర స్వామి వారి ఏమిటి, సూది చెప్పడం ఏమిటి, పొంగిపోయింది ధరణీదేవి. పెద్ద కానుకి ఇచ్చింది, చీర పెట్టింది, సారె పెట్టింది, అన్ని పుచ్చుకొని వెంకటేశ్వర స్వామి వారు ఏమీ తెలియని వారిలో వెళ్ళిపోయారు.